కృష్ణా జిల్లా పులిగడ్డ వారధి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలిలోని ఇందిరా కాలనీలో గల ఒకే కుటుంబానికి చెందిన 4 కుటుంబ సభ్యులు దుర్మరణ పాలయ్యారు. దీంతో చెంచుపేటలో పెను విషాదం చోటు చేసుకుంది. తెనాల్లోని చెంచుపేటలో గల ఇందిరా కాలనీకి చెందిన గిడుకు రామేంద్ర మోహన్ బాబు తన కొడుకు కుటుంబంతో కలిసి సోమవారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి తెనాలి నుంచి బయలుదేరి వెళ్లారు. వెళ్లిన గంటలోపే పెను విషాదకరమైన వార్త వారి బంధువులను శోక సంద్రంలో ముంచింది. లేక పుట్టిన 21 రోజుల పసికందుకు నామకరణం చేయించేందుకు మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళుతుండగా పెనుముడి వారధి మధ్య యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ముందు సీట్లో ఉన్న సందీప్ తండ్రి జిఆర్ మోహన్ బాబు, వెనుక కూర్చున్న తల్లి అరుణ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న సందీప్ భార్య పల్లవి, ఆమె కుమార్తె సాత్విక, తల్లి ఒడిలో ఉన్న షణ్ముఖి 20 నెలల పసికందు, డ్రైవింగ్ సీట్లో ఉన్న సందీప్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మోహన్ బాబు, అరుణ మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన సాత్విక్, సందీప్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇందిరానగర్ కాలనీ విషాదంలో మునిగిపోయింది. చనిపోయిన వారిని చూసి కుటుంబ సభ్యులే కాక స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కన్నీటి పర్యంతరమయ్యారు.